రాజస్థాన్ రాయల్స్ ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది ఈ జట్టు. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశం వచ్చినా తుదిమెట్టుపై బోల్తా కొట్టింది. అంటే ఫైనల్స్లో ఓడిపోయింది. అయితే రెండోసారి కప్పు కలను నెరవేర్చుకునే దిశగా రాజస్థాన్ రాయల్స్ ఈసారి దూసుకుపోతుంది. సూపర్ స్టార్లు లేకపోయినా దుర్భేద్యంగా కనిపిస్తున్న ఆ జట్టు 8వ విజయంతో ప్లేఆఫ్స్లో తన స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. బంతితో సందీప్ శర్మ, బ్యాట్తో సంజు శాంసన్, ధ్రువ్ జురెల్ మెరిసిన వేళ రాజస్థాన్ రాయల్స్ శనివారం నాడు లక్నో జట్టును మట్టి కనిపించింది. ఐపీఎల్ 2024 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జోరు కొనసాగుతోంది. 8వ విజయం సాధించిన ఆ జట్టు దాదాపుగా ప్లేఆఫ్స్లో అడుగుపెట్టినట్లే. రాజస్థాన్ శనివారం నాడు 7 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ను ఓడించింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ 48 బంతుల్లో 8 ఫోర్లు 2 సిక్సర్లతోటి 76 పరుగులు, దీపక్ హుడా 31 బంతుల్లో 7 ఫోర్లతోటి 50 పరుగులు చేసి మెరవడంతో మొదట లక్నో 5 వికెట్లకు 196 పరుగులు చేసింది. సందీప్ శర్మ 2 వికెట్లు తీసి కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసినటువంటి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ 33 బంతుల్లో 7 ఫోర్లు 4 సిక్సర్లతోటి 71 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా, ధ్రువ్ జురెల్ 34 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్లతోటి 52 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి వీరిద్దరూ సత్తా చాటడంతో, అంటే సంజు శాంసన్, ధ్రువ్ జురెల్ వీరిద్దరూ సత్తా చాటడంతో లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ మొత్తం 9 మ్యాచ్లలో 8 విజయాలతోటి దాదాపుగా ప్లేఆఫ్స్లో అడుగుపెట్టినట్లే చెప్పాలి. ఇక ఈ మ్యాచ్ యొక్క స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేపట్టిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ డీకాకు మరోసారి విఫలమయ్యాడు. 3 బంతులు ఎదుర్కొన్నటువంటి డీకాకు 2 ఫోర్లతోటి 8 పరుగులు చేసి ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో బౌల్డ్ కావడం జరిగింది. ఇక ఆ జట్టు యొక్క ఓపెనర్ కేఎల్ రాహుల్ ఈ లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్లో మరి టాప్ స్కోరర్గా నిలవడం జరిగింది. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు కేఎల్ రాహుల్ అని చెప్పాలి. 48 బంతులు ఎదుర్కొన్నటువంటి కేఎల్ రాహుల్ 8 ఫోర్లు 2 సిక్సర్లతోటి 76 పరుగులు చేసి అవేష్ ఖాన్ బౌలింగ్లో బౌల్ట్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి స్టైనిస్ గత మ్యాచ్లో మ్యాచ్ హీరోగా నిలిచినటువంటి స్టైనిస్ ఈ మ్యాచ్లో 4 బంతులు ఎదుర్కొన్న పరుగులేమీ చేయకుండానే సందీప్ శర్మ బౌలింగ్లో బౌల్డ్ అయ్యి డక్అవుట్ కావడం జరిగింది. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి దీపక్ హుడా కేఎల్ రాహుల్తో కలిసి మరి ఇన్నింగ్స్ను నిర్మించాడు. 31 బంతులు ఎదుర్కొన్నటువంటి దీపక్ హుడా 7 ఫోర్లతోటి కరెక్ట్గా 50 పరుగులు అంటే హాఫ్ సెంచరీ చేసి అశ్విన్ బౌలింగ్లో పవల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక నికోలస్ పూరన్ 11 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి 11 పరుగులు మాత్రమే చేసి సందీప్ శర్మ బౌలింగ్లో ట్రెంట్ బౌల్ట్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆయుష్ బదాని కూడా పెద్దగా రాణించిందేమీ లేదు. 13 బంతులు ఎదుర్కొన్నటువంటి బదోని 1 ఫోర్ తోటి 18 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా, కృణాల్ పాండ్యా 11 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి 15 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. అంటే చివరిలో ఆయుష్ బదోని కానీ కృణాల్ పాండ్యా కానీ వేగంగా పరుగులు చేయలేకపోయారు. అంటే చివరి ఓవర్లో ఆడినటువంటి వీళ్ళిద్దరు కూడా కేవలము 130 స్ట్రైక్ రేట్ తోటే పరుగులు చేయడంతో కనీసం ఇంకొక 15-20 పరుగులు చేసినా మరి బాగుండేది అని అనిపించింది. సో దీంతో నిర్ణీత 20 ఓవర్లలో లక్నో సూపర్ జెయింట్స్ 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో సందీప్ శర్మ 2 వికెట్లు, ట్రెంట్ బౌల్ట్, తర్వాత అవేష్ ఖాన్, ఆ తర్వాత అశ్విన్ తలా 1 వికెట్ తీయటం అనేది జరిగింది. సందీప్ శర్మ పరుగులను బాగా కట్టడి చేశాడు. అయితే ట్రెంట్ బౌల్ట్ కానీ, అవేష్ ఖాన్ కానీ, ఆ తర్వాత చాహల్ కానీ వీళ్ళు ముగ్గురు కూడా ఓవర్కి సగటున 10కి పైగా పరుగులు సమర్పించుకుంటే అశ్విన్ కూడా భారీగానే పరుగులు ఇచ్చాడు. 4 ఓవర్లలో 39 పరుగులు సమర్పించుకోవడం అనేది జరిగింది. 197 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి రాజస్థాన్ రాయల్స్ జట్టు 19 ఓవర్లలో 3 వికెట్ల మాత్రమే కోల్పోయి 199 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 18 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్ తోటి 24 పరుగులు చేసి స్టైనిస్ బౌలింగ్లో రవి బిష్ణోయ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరొక ఓపెనర్ జోస్ బట్లర్ 18 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు 1 సిక్స్ తోటి 34 పరుగులు చేసి యష్ ఠాకూర్ బౌలింగ్లో బౌల్డ్ కావడం జరిగింది. ఇక కెప్టెన్ సంజు శాంసన్ 33 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు 4 సిక్సర్లతోటి 71 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్లో కెప్టెన్ సంజు శాంసన్ యొక్క ఇన్నింగ్సే హైలైట్ అని చెప్పాలి. ఈ మ్యాచ్ మొత్తంలో కూడా మరి కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి అటు కేఎల్ రాహుల్ కానీ ఇటు సంజు శాంసన్ కానీ ఇద్దరు కూడా చక్కగా రాణించారు. ఇద్దరు కెప్టెన్లు కూడా కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి తమ జట్లను ఆదుకోవడం జరిగింది. కానీ ఇక్కడ సంజు శాంసన్ చివరికంటే నిలబడి తన జట్టును గెలిపించాడు. 33 బంతులు ఎదుర్కొన్నటువంటి సంజు శాంసన్ 7 ఫోర్లు 4 సిక్సర్లతోటి 71 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇక రియాన్ పరాగ్ 11 బంతులు ఎదుర్కొని 1 సిక్స్ తోటి 14 పరుగులు చేసి అమిత్ మిశ్రా బౌలింగ్లో ఆయుష్ బదన్కి క్యాచ్ అవుట్ అయ్యాడు. చివరిలో వచ్చినటువంటి ధ్రువ్ జురెల్
కెప్టెన్కి చక్కగా సహకరించాడు సంజు శాంసన్కి. 34 బంతులు ఎదుర్కొన్నటువంటి ధ్రువ్ జురెల్ 5 4లు 2 6లతోటి 54 పరుగులు చేసి నాటౌట్గా నిలవడం జరిగింది. సో సంజు శాంసన్, ధ్రువ్ జురెల్ చివరికంట నాటౌట్గా నిలిచి తమ జట్టును గెలిపించారు. దీంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు 19 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసి మరి 7 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించడం జరిగింది. ఇక లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో యష్ ఠాగూర్, తర్వాత స్టాయినిస్, ఆ తర్వాత అమిత్ మిశ్రా వీళ్ళందరూ కూడా ముగ్గురు తలా 1 వికెట్ తీయడం జరిగింది. అయితే యష్ ఠాకూర్ భారీగా అంటే ఓవర్కి 12.5 చొప్పున పరుగులు సమర్పించుకోవడం జరిగింది. 4 ఓవర్లలో 50 పరుగులు ఇచ్చిండు. అదేవిధంగా మొహిసిన్ ఖాన్ కూడా వికెట్లేమి తీయకపోగా ఓవర్కి సగటున 13 పరుగులు సమర్పించుకున్నాడు. 4 ఓవర్లలో 52 పరుగులు ఇచ్చాడు. అంటే ధారాళంగా పరుగులు ఇవ్వడం అనేది జరిగింది. ఇక రవి బిష్ణోయ్ కూడా తను వేసినటువంటి ఒకే ఒక ఓవర్లో 16 పరుగులు ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా స్ట్రైక్ రేట్ విషయంలో స్టైనిస్ 1 ఓవర్లో 3 పరుగులే ఇస్తే కృణాల్ పాండ్యా 4 ఓవర్లలో 24 పరుగులే ఇవ్వడం జరిగింది. అంటే స్టైనిస్ కానీ కృణాల్ పాండ్యా మంచిగా బౌలింగ్ వేసినప్పటికీ మిగతా వాళ్ళు ధారాళంగా పరుగులు ఇవ్వడంతో మరి రాజస్థాన్ రాయల్స్ గెలుపొందడం జరిగింది. సో సంజు శాంసన్కి ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. కెప్టెన్గా బాధ్యతాయుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడుతూ చివరికంట నాటౌట్గా నిలిచి తన జట్టును గెలిపించినటువంటి సంజు శాంసన్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించడం జరిగింది. ఈ మ్యాచ్ తర్వాత తాజాగా పాయింట్ల పట్టికను పరిశీలించినట్లయితే రాజస్థాన్ రాయల్స్ జట్టు మరి టేబుల్ టాపర్గా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. దాదాపుగా రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లే ఆఫ్స్లోకి ప్రవేశించినట్లే చెప్పాలి. ఇప్పటివరకు 9 మ్యాచ్లు ఆడినటువంటి రాజస్థాన్ రాయల్స్ 8 విజయాలు, కేవలం ఒకే ఒక ఓటమితోటి మొత్తంగా 16 పాయింట్లు సాధించి టేబుల్ టాపర్గా కొనసాగుతుంది. ఈ మ్యాచ్లో ఓడిపోయినా కూడా ఎల్ఎస్జీ 4వ స్థానంలోనే కొనసాగుతుంది. ఇక 2వ ప్లేస్లో కేకేఆర్ మొత్తం 8 మ్యాచ్లు ఆడినటువంటి కేకేఆర్ 5 విజయాలు 3 పరాజయాలతోటి 10 పాయింట్లు సాధించి 2వ స్థానంలో ఉంది. ఇక్కడ విశేషం ఏంటంటే 2వ స్థానంలో, 3వ స్థానంలో, 4వ స్థానంలో, 5వ స్థానంలో ఉన్నటువంటి 4 జట్లు అంటే కేకేఆర్, ఎస్ఆర్హెచ్, ఎల్ఎస్జీ అండ్ ఆల్సో డీసీ ఈ 4 జట్లు కూడా 10 పాయింట్లు సాధించినప్పటికీ మెరుగైన నెట్ రన్ రేటు ఉన్నటువంటి కేకేఆర్ 2వ స్థానంలో, ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ 3వ స్థానంలో, ఆ తర్వాత ఎల్ఎస్జీ 4వ స్థానంలో, ఆ తర్వాత డీసీ 5వ స్థానంలో ఉన్నాయి. అంటే 2వ స్థానానికి ఎంత పోటాపోటీ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో వీటందరికీ చాలా దూరంగా అగ్రస్థానంలో రాజస్థాన్ రాయల్స్ 16 పాయింట్లుంటే 2, 3, 4, 5, 6 స్థానాలలో ఉన్నటువంటి జట్లకు 10 పాయింట్లతోటి మరి నెట్ రన్ రేట్ ఆధారంగా వాటికి ర్యాంకులు రావడం జరిగింది. ఇక గుజరాత్ టైటాన్స్ 7వ స్థానంలో, ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ 8వ స్థానంలో, ముంబై ఇండియన్స్ 9వ స్థానంలో, ఇక చివరిగా ఆర్సీబీ అంటే బెంగళూరు జట్టు 9 మ్యాచ్లు ఆడి కేవలం 2 విజయాలు 7 పరాజయాలతోటి 10వ స్థానంలో అట్టడుగున కొనసాగుతుంది.